ఆర్టీసీ బస్సులు ప్యాసింజర్లతోని కండక్టర్ల తిప్పలు ఈ కాన్సెప్ట్ మీద ఒక చిన్నపాటి ముచ్చట చెప్పుకుందాం. ఏమంటారు వల్ల అసలే మన ఆర్టీసీ బస్సులలో ఏమైతుందో మీరు చూస్తూనే ఉన్నారనుకోర్రి. ఇగో ఇది కూడా చూడండి, ఒక శితం అవుతుంది. వామ్మో, అసలు ఆర్టీసీ బస్ ఎక్కాలంటే పెద్ద యుద్ధమే చేయవలసి వస్తున్నది కదా. అగో చూడుర్రి ఒక్క బస్సుల్ని ఎట్లెక్కుతురో. గీ అక్కలు తిట్టేది ఎవరిని అనుకుంటున్నారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్నే. అసలు ఈ ఫ్రీ బస్సు పెట్టుడేంది, పెట్టినాక బస్సులు ఎక్కువ తిప్పకపోవుడేంది? శాపాల మీద శాపాలు పెట్టిర్రు. ఇక డ్రైవర్ సాబ్ కూడా చూసి 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 ఈయనకు కూడా బీపీ లేచింది. చూడురిగా తర్వాత సీన్ ఎట్లున్నదో. ఇగో గిక్కడ గీ అక్క పిల్లగాన్ని కిటికీలకెళ్ళి ఎక్కిద్దామని చూస్తున్నది కదా. ఓ అక్క, ఈ ఫ్రీ బస్సు కథ సల్లగుండా ఫ్రీ కోసం తనలాడితే పిల్లగాని కాలు రెక్కలు ఇరుగుతాయి. గసంటి సాహసం చేయకమ్మా. మరి ఇంకో బస్సు ఎక్కొచ్చు కదా అంటే బస్సులు లేవట, వెయ్యలేదట. అందుకే ఉన్న బస్సులు ఇగో ఇట్లా తిప్పల పడుతున్నారట గీళ్ళు. ఇగో ఇక్కడ గీ అన్నం చూస్తే పానం కలుక్కుమన్నదొల్లా. ఇంటి ఆడామనేమో బస్సు లోపలున్నది, ఈసారేమో పిల్లగాని పట్టుకొని బయట చూస్తాండు. ఈయనకు ఎక్కనిస్తలేరు. అంతా ఆడోళ్లే ఉండే. ఇగో గిట్లున్నది కథ. అదే బస్సులు వచ్చేదా? అదే బస్సులు వచ్చేదా? పాప కోసం దిగేదా? కాదల్లా ఫ్రీ బస్సు పెట్టిరు మంచిదే, కానీ ఏదన్నా స్కీమ్ పెడితే ఎట్లా పెట్టాలి? మనస్ఫూర్తిగా పెట్టాలి, ఏదో పేరు కోసం పెట్టొద్దు. జనాలకు అక్కడికొచ్చే తీరు పెట్టాలి. గట్లనే ఆడోళ్లకు ఫ్రీ అన్నప్పుడు బస్సులు కూడా నడపాలి కదా, ట్రిప్పులు కూడా పెంచాలి కదా. కాదట, ట్రిప్పులు తగ్గించిర్రు. ప్యాసింజర్ల నడమ కొట్లాటలు, కండక్టర్లతోని పంచాదులు, డ్రైవర్లకు బీపీలు. ఇగో గిట్లనే నడుస్తుంది కథ. మంది ఉన్నారు, మీరు